మంచిర్యాల జిల్లాలో భూకంపానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ సాగర్ అందిస్తారు. సాగర్, ఓవర్ టు యు. రాష్ట్ర వ్యాప్తంగా భూ ప్రకంపనలు ఉలిక్కిపడ్డట్టు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం జిల్లాలో కూడా 5 సెకండ్ల పాటు ప్రకంపనలు సృష్టించడం ఇటు ఆందోళన కలిగించింది. మనం ప్రస్తుతము మంచిర్యాల జిల్లా మందమరి మార్కెట్ ఏరియాలో ఉన్నాము. పెద్దపల్లి జిల్లాలో ఇటు చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, ధర్మపురి నియోజకవర్గాల్లో కూడా స్వల్పంగా భూమి కంపించింది. ఇండ్లలోని వస్తువులు కూడా కింద పడిపోవడం, 5 సెకండ్ల పాటు సుమారు 5 నుంచి 7 సెకండ్ల పాటు మొత్తం కూడా భూమి కంపించడంతో ఇటు ఆందోళన పరిస్థితి నెలకొంది. ఇటు మహిళలు కావచ్చు పెద్ద ఎత్తున, ఎందుకంటే తెల్లవారుజామున మహిళలు ఇంట్లో పనిచేసుకుంటూ ఉండగా ఒక్కసారిగా ఒక 5 సెకండ్ల పాటు భూ కంపించడంతో ఇండ్ల నుండి బోర్లు కావచ్చు, వస్తువులు కావచ్చు కింద పడ్డ పరిస్థితులు ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో మాత్రము గోడ కూడా కూలి ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం మనము మంచిర్యాల జిల్లాలోని మందమరి మార్కెట్ ఏరియాలో ఉన్నారు. చూడొచ్చు, ఇక్కడికి వచ్చి వీళ్ళందరూ కూడా భూ ప్రకంపనల గురించి మాట్లాడుకుంటున్న సిచ్యువేషన్స్ వీళ్ళని అడిగి తెలుసుకుందాం. మంచిర్యాల మార్కెట్లో పరిస్థితి ఎట్లా ఉంది? పొద్దు నుంచి అందరు కూడా బయటికి వస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజు 7 గంటల 25 నిమిషాల నుంచి 29 నిమిషాలు 2 సెకండ్లు 3 సెకండ్లు భూకంపం స్తంభించినాయి. ప్రజలందరూ భయాందోళనగా ఉన్నారు. ఎట్లా ఉన్నది అంటే ఎట్లా కంపించిన వస్తువులన్నీ కింద పడ్డాయి. ఇట్లా ఒకసారి షేక్ అంటే అయిపోయింది. ఆ లెక్క జరిగింది. మాకు భూ ప్రకంపనలను పొద్దున్న లేస్తేనే అంతటా కూడా జరుగుతుంది. మీ దగ్గర వచ్చిందా? ఎట్లా ఉంది పరిస్థితి? మా దగ్గర కూడా వచ్చింది. ఇంట్లో వస్తువులన్నీ కింద పడడం జరిగింది. పొద్దున లేసి ప్రజలంతా భయభాందనలకు గురవుతున్నారు. అసలు ఏం జరిగింది ఏందన్నది కూడా ఎవరికి అర్థం కాకుండా ఉంది. దానికోసమే అందరూ ప్రజలు కూడా ఇంకెవరు కూడా బయటికి రాలేకపోతున్నారు. ఇంట్లో వస్తువులు అవి చూసుకోవడమే జరుగుతుంది. టీ స్టాల్లో పరిస్థితి ఎట్లా ఉంది? ఎందుకంటే వస్తువులు ఇక్కడ గ్లాసులు కావచ్చు అవన్నీ ఉంటాయి. ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎట్లా ఉంది పరిస్థితి అనేది. 2-3 సెకండ్లు కనిపించింది. ఇది మొత్తంగా మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలో భూ ప్రకంపనలతో ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో 5 నుంచి 7 సెకండ్ల పాటు భూ ప్రకంపనలు రావడంతో ఆ ఇంట్ల నుంచి పరుగులు తీస్తున్న పరిస్థితి మనం చూస్తాం. ముఖ్యంగా గోదావరి ఖని ఏరియాలో, కోల్బెల్ట్ ఏరియాలో ఎక్కువగా భూమి కంపించినట్టు స్థానికులు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే తెల్లవారుజాము నుంచే మహిళలు ఇండ్లు ఊడ్చుకోవడం కానీ ఇల్లు శుద్ధి చేసే క్రమంలో ఎక్కువ సంఖ్యలో గ్లాసులు కావచ్చు, ఇండ్ల నుంచి చేసే వస్తువులు మొత్తం కూడా కింద పడిపోయాయి అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే స్కూల్ పిల్లలు ఎర్లీ మార్నింగ్ లేచి తమ పనులు ముగించుకునే క్రమంలో వారు కూడా డైరెక్ట్గా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే భూ ప్రకంపనలు ఒక్కసారిగా ఉలికిపడ్డట్టు చేశాయి. కొంచెం ఆందోళన పరిస్థితి ఉందని చెప్పేసి ఇక్కడ స్థానికులు అయితే వాపుతున్న పరిస్థితి. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా భూ ప్రకంపనలతో ఒక్కసారిగా రాష్ట్రం మొత్తం కూడా ఉలిక్కిపడిందని కూడా చెప్పుకోవచ్చు. ఇది మొత్తంగా మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలో ఉన్న భూ ప్రకంపనలపై ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ మల్లేష్తో సాగర్, V6 న్యూస్, మంచిర్యాల నుంచి.